ఇష్టారీతిన ఫీజులు పెంప ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇప్పటికే ఫీజులు చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. విద్యార్థులపై భారం పడకుండా చూడండి, అధికారులతో సీఎం. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టారీతిన ఫీజులు పెంచుకుంటూ పోతారా అని ప్రశ్నించారు. అనేక ఇంజనీరింగ్ కళాశాలలో ఇప్పటికే ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయన్న ఆయన పేద విద్యార్థుల ప్రతిభ ఆధారంగా కన్వీనర్ కోటాలో ప్రముఖ కాలేజీల్లో సీటు సాధించిన వార్షిక ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నారని గుర్తు చేశారు. విద్యార్థులపై భారం పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. అయితే వాస్తవానికి ఒక ఇంజనీరింగ్ కాలేజీలే కాదు, ఇంటర్ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఇంటర్ కాలేజీలలో కూడా మీరు ఇప్పుడు శ్రీ చైతన్య, నారాయణ ఇవే తీసుకోండి, 1 1 2 2 5 5 10 10 మాకు ఇన్ని ర్యాంకులు వచ్చినాయి, అన్ని ర్యాంకులు వచ్చినాయి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఫేక్ యాడ్స్ వేయించుకుంటారు పేపర్లలో. మెయిన్ పేపర్లలో వరుస పెట్టి 4 పేపర్లలో యాడ్ వేయించుకుంటే ఎంత ఖర్చు వస్తుంది, టీవీ ఛానళ్ళలో వేయించుకుంటే ఎంత ఖర్చు వస్తుంది వాళ్ళకు ఆలోచించండి. అవంతా ఫేకు. ఇంకా అది కాకుండా ఇంకేం చేస్తున్నారంటే ఈ కాలేజీలు 10 కాలేజీలకు పర్మిషన్ తీసుకుంటారు, ఇంకొక అడిషనల్గా ఇంకొక 20 కాలేజీలు ఓపెన్ చేస్తారు అనధికారికంగా, వితౌట్ పర్మిషన్. ఏ పర్మిషన్ ఉండదు, బోర్డు ఉండదు, ఎలాంటిది ఏమీ ఉండదు. ఇంకొక 20 కాలేజీలు అడిషనల్గా ఓపెన్ చేస్తారు. ఈ 10 కాలేజీలకు సంబంధించి ఏం చేస్తారంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ వచ్చేది, విద్యాశాఖ వాళ్ళని కావచ్చు, ఎవరెవరు వగర వాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ వచ్చేది. ఇట్లా జరుగుతుంటా ఇంకా 20 కాలేజీలు అడిషనల్గా ఓపెన్ చేసుకొని వాటిని ఏం చేస్తారంటే కోచింగ్ సెంటర్లు కావచ్చు, ఇప్పుడు ఏంది నీట్ కోచింగ్ కావచ్చు, జేఈ కావచ్చు, ఈ ఐఐటి కోచింగ్లు కావచ్చు, ఇట్లాంటివి ఏర్పాటు చేస్తారు సపరేటు. వాటికి ఎలాంటి సేఫ్టీ ఉండదు, ఫైర్ సేఫ్టీ ఉండదు, ఏముండదు, దాని నామినల్స్ ఉండవు, ఎలాంటివి ఏముండవు. తీసుకొస్తారు, ఒక అపార్ట్మెంట్ కిరాయికి తీసుకుంటారు, దాంట్లో పొరగాలనేసి కుక్కుతారు, అది హాస్టల్ అని చెప్తారు. మరి ఏం చేస్తున్నది ఇప్పుడు అధికారులు? ఏం చేస్తున్నారు? అధికారులకు తెలియదా ఇవన్నీ? ఎందుకంటే వాళ్ళకు అందాల్సినవి వాళ్ళకు అంది సైలెంట్గా కూర్చుంటుర్రా? దీని మీద చర్యలు తీసుకోవాలి వీళ్ళు. గతంలో కూడా నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఒక కాలేజ్ దగ్గరికి పోతే ఈ కాలేజ్ వాళ్ళు ఫీజు తగ్గేమని అడిగితే మేము ఒకరము ఏది గత ప్రభుత్వంలో ఉన్నాయని ఒక ఆయన మేము కవితతో మాట్లాడుకోవాలి, మేము ఒక హరీష్ రావుతో మాట్లాడుకోవాలి, వాళ్ళు మమ్మల్ని టార్చర్ పెడతారు, మేము ఫీజులు తగ్గలేము, కాకపోతే మీరు ఎంత రికమెండేషన్ చేసినా మేము అందులో సీట్ ఇప్పేయగలుగుతామట. ఆ పిచ్చకుంల కాలేజీలో సీటు కావాలన్నా వీళ్ళు ఇప్పియాలి. ఫీజులేమో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఫీజులు వస్తుళ్ళు. ఒకరికి 1,50,000 అయితే ఒకరికి 2 లక్షలు, ఒకరికి 2.5, ఒకరికి 3 లక్షల దాకా. ఏది జస్ట్ కోచింగ్కి, మనకి ఎలాంటి ఏముండవు. దీని మీద చర్యలు తీసుకోవాలి. వీటి మీద చర్యలు తీసుకోవాలి. అధికారులకు సూచించడం కాదు, ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ అనుమతులు రద్దు చేయాలి. ఎందుకు అన్ని కాలేజీలు పెట్టారు? ఎట్లా వాళ్ళకి పర్మిషన్ ఏముంది? వాళ్ళ మీద దాడులు చేస్తలేరు. అధికారులు ఏం చేస్తారు? జీతాలు తీసుకొని నిద్రపోతుర్రా? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏం చేస్తుంది? నిద్రపోతుందా? ఎందుకు వాళ్ళ మీద ఎందుకు దాడులు చేస్తారు? మీరు ఎక్కడ, మీ పర్మిషన్ ఏది, మీకు నామ్స్ ఏమున్నాయి, ఏ ప్రకారం మీకు పార్కింగ్ ఏది, ఈ ఫైర్ సేఫ్టీ ఏది, ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీరు దీనికి పర్మిషన్ లేకుంటే ఈ కాలేజ్ ఎట్లా ఓపెన్ చేసిరు? దాన్ని ఓపెన్ చేసినందుకు వాళ్ళ మొత్తం కాలేజీలన్నీ సీజ్ చేయాలి. ఎందుకు అధికారులు నిద్రపోతున్నారు? అంటే మీరేమైనా తీసుకుంటున్నారా వాళ్ళ దగ్గర నుంచి? ఏసీబీ రైడ్స్ కూడా విద్యాశాఖలో ఉన్న వాళ్ళ మీద కూడా రైడ్స్ చేయాలి, వాళ్ళ మీద నిఘా పెట్టి వీళ్ళ మీద చేయాలి. ఎందుకంటే ఈ రకమైన చదువులను వ్యాపారం చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళ హాల్ టికెట్లు ఇవ్వకుండా ఫీజులు, విపరీతమైన ఫీజులు పెట్టి ఖచ్చితంగా కట్టాలి, కడతావా సస్తావా అన్న రీతిలో హింసిస్తున్నారు. ఇవన్నీ వదిలిపెట్టి చిన్న వాళ్ళ మీద దాడులు చేయడము, ఇవి అస్సలు మాఫియా, ఈ కాలేజ్ మాఫియా. దీన్ని పట్టుకోవాలి. సరే, గత ప్రభుత్వంలో చేసిరు, ఆగమైపోయింది, జనాలను ఇష్టం వచ్చినట్టు వసూలు చేసిరు, ఎవరెవరు చదువుకోలేక కూడా చదువులు బంద్ చేసిరు. కనీసం ఇప్పటికైనా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి ఇప్పటికైనా ఈ అధికారులను పెట్టి ఆ కాలేజీలను సీజ్ చేపిరి. పర్మిషన్ లేని కాలేజీలు ఎందుకు?